గుంటూరులోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 60,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 30,000 కోట్ల వ్యయం చేస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనపై స్పందించిన ఆయన ఈ కేసులో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒక్క వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావని పేర్కొన్న ఆయన విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సూచనలు, వినతి పత్రాలు అందిస్తే వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేపడతామని తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 60,000కు పైగా స్కూల్స్, 70 లక్షలకు పైగా పిల్లలు చదువుకోవటం, దాదాపు 3.5 లక్షల మంది టీచర్స్, 3,40,000 మంది టీచర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ విద్యా వ్యవస్థ. బడ్జెట్లో దాదాపు 11%, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజున మన విద్య మీద ఖర్చు పెడతా ఉన్నాం. అందులో 15-16,000 కోట్లు శాలరీస్ అయితే ఈరోజు తల్లికి వందనంకి ఒక 9,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, పుస్తకాలు కానీ, ఇలా అనేక రకాల కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఈ మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అని తీసుకొచ్చి పేరెంట్స్కి లీప్ అనే ఒక యాప్ తయారు చేయటం, ఆ లీప్ యాప్లో ప్రతి ఒక్కరు పిల్లలు ఏమేమి ఉన్నాయనేది పెట్టడం, డౌన్లోడ్ చేయించడం, వాళ్ళ విద్యార్థుల్లో ఉన్నటువంటి బలాలు బలహీనతలను గుర్తించటం, ఇలా ఒక రకంగా. అదేవిధంగా కరిక్యులంలో భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ స్టాండర్డ్స్ని ఇన్వాల్వ్ చేయటం, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలతో నారా లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 100 డే ప్రోగ్రామ్ తోటి మంచి మార్కులు రావటం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి గౌరవం, ఆత్మాభిమానం పెంచే విధంగా పేపర్ యాడ్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ చేయటం వల్ల దాదాపు 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటువంటి పరిస్థితి. ఈ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా పేరెంట్స్, ప్రభుత్వం, ఈ నలుగురు భాగస్వామ్యం వెళ్ళి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే విద్యా వ్యవస్థ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఫలాలు పేదవాళ్ళకి అందాలి. అందినప్పుడే ఆంధ్రప్రదేశ్ నిజమైన అభివృద్ధి సాధిస్తుందని. అందుకనే నేను కూడా ఢిల్లీలో ఉన్నా, నాకు ప్రోగ్రామ్స్ వేరే ఉన్నా కూడా ఇది ముఖ్యమైంది. నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇవి అందరికీ ప్రజల్లోకి చేరాలనే ఉద్దేశంతో నేను కూడా ఈరోజు వచ్చాను.